ప్రైజ్ రా దేవుని నామాన్ని మహిమ కలగాక మరొకసారి కలుసుకునే భాగ్యం దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఇదే మంది మన వాక్యంలో ఏం ధ్యానించుకోబోతున్నామంటే, ఈ సమాజం మన చుట్టుపక్కల ఉన్న సమాజం ఎలాంటి సమాజం అని మనకు తెలుస్తుందంటే, మన మీద ఒక మంచి పని చేసామనుకోండి, మంచి పని చేసిన వెంటనే మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క విషయంలో కాదు, కానీ వాళ్ళకి ఇష్టమైన విషయం కానీ మనం చేసామంటే మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళకి ఇష్టమైన విషయం మనం చేయకపోతే మనం డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగే మనం హైగా ఉన్నప్పుడు మనల్ని చూసి సంతోషిస్తుంది, కానీ డౌన్ఫాల్ ఎప్పుడైతే మనకు వస్తుందో, మనం ఎప్పుడైతే మన పనిని విడిచిపెడతామో, అంటే మన కాన్సన్ట్రేషన్ లూసి ఒక చిన్న మిస్టేక్ జరిగి మనకున్న పేరు, ఒక మంచి పేరు తగ్గడానికి ఒక చిన్న నెగిటివ్ థింగ్ జరుగుతుందో, అప్పుడు ఈ సమాజం ఏం చేస్తుందంటే మనలను చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంది. మనం గొప్పగా ఉన్నప్పుడేమో మన వెనక వచ్చిన సమాజం, మనం ఒక్కరవ డౌన్ఫాల్ అయిన కానీ మన వెనక ఉండదు. కాబట్టి ఈ యేసు ప్రభువు వారిని ఎందుకు మనం నమ్ముకోవాలి అంటే, నువ్వు గొప్పగా ఉన్న నీ వెనకే ఉంటాడు, ఇంకా గొప్పగా అవ్వు అని ప్రోత్సహిస్తాడు. నువ్వు కింద పడినప్పటికీ కూడా నువ్వు పైకి లేవగలవు అని ప్రోత్సహిస్తాడు. కాబట్టి యేసు ప్రభువు వారిని ప్రతి ఒక్కరు నమ్ముకోవాలని నేను కోరుకుంటున్నాను. సమాజం పైకి లేచినప్పుడు లేపుతుంది, కానీ కింద పడిపోయినప్పుడు నేను లేపాలని ప్రయత్నించదు. కానీ దేవుడు మాత్రం నువ్వు కింద పడిపోయినప్పుడు నువ్వు లేవాలని కోరుకుంటాడు, నువ్వు పైకి వెళ్ళినప్పుడు ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటాడు. కాబట్టి యేసుక్రీస్తు వాళ్ళని సంత రక్షకుడిగా అంగీకరించడానికి ప్రయత్నిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.